నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 కేబినెట్ కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ కొలకపూడి వర్సెస్ కేసినేని చిన్ని జగన్ సంచలన వ్యాఖ్యలు బిహార్ కు మోదీ సీఎం అభ్యర్థిగా తేజస్వి సిగ్మా గ్యాంగ్ ఎన్కౌంటర్ ట్రంప్ మోదీ మీటింగ్ క్యాన్సిల్ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21 క్లాజ్ 3 ని తొలగించాలని నిర్ణయించింది దీంతో 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసే అవకాశం కలగనుంది అటు నవంబర్ 7న మళ్లీ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు అప్పుడే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు 2 వారాల్లో తేల్చాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా నవంబర్ 3న విచారణకు రానుంది అందులో ఇచ్చే తీర్పును బట్టి నవంబర్ 7న నిర్వహించే సమావేశంలో కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ బాకీ కార్డుల్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ఆగమైందని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాలన్నారు కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి హైదరాబాద్ లో శాంతి భద్రతలు కాపాడాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేయలేకపోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ లను బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ పెద్దల తీరుతోనే ఐఏఎస్ రిజ్వీ రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారని చెప్పారు ఇలాంటి సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు గత 10 ఏళ్లలో ఎంతో మంది నిజాయితీపరులైన ఐఏఎస్ ఐపీఎస్ లకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు రిటైర్డ్ అధికారులతో రాజ్యం నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని కేటీఆర్ సీఎం రేవంత్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఈ ప్రభుత్వంలో మంత్రులే కొట్లాడుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు సర్కార్ నిలబడుతుందా కుప్పకూలుతుందా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు బండి సంజయ్ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను బీఆర్ఎస్ గుర్తుతోనే గెలిచానని నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిశారని చెప్పారు ఇక స్పీకర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు తాను తీసుకున్న నిర్ణయం తప్పైతే ఇప్పుడే తప్పుకుంటానని చెప్పారు తప్పు చేశానని భావిస్తే తనను చెప్పుతో కొట్టండి అంటూ హాట్ కామెంట్ చేశారు కొత్త పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్ చేశారు ప్రజలకు మేలు జరగాలంటే పార్టీల అవసరం అనేది తప్పనిసరి కాదన్నారు ప్రజలు కోరుకుంటే సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుందన్నారు జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదని కానీ అది సమయం సందర్భం ప్రజల అవసరాలపై ఆధారపడి ఉంటుందని కవిత స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది మొత్తం 135 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు స్క్రూటినీలో 186 నామినేషన్లు తిరస్కరించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 321 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ప్రస్తుతం నామినేషన్ల ఉపశమన కార్యక్రమం కొనసాగుతోంది తిరువూరు టీడీపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన పోస్ట్ పెట్టారు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం కేసినేని చిన్నికి పలు దఫాలుగా 5 కోట్లు ఇచ్చానని తెలిపారు ఇందుకు సంబంధించిన ఆధారాలను స్టేటస్ గా పెట్టుకున్నారు తాను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చారని కసిరెడ్డి చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాలేదని విమర్శించారు అటు కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలకు ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు మొన్నటి వరకు కొలికపూడి తనను దేవుడు అన్నారని ఇప్పుడు దయ్యం ఎందుకయ్యానో సమాధానం చెప్పాలన్నారు తాను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదని కోవట్టులకు పదవులు ఇవ్వబోనని తెలిపారు చంద్రబాబు లోకేష్ పవర్ ను విమర్శించే వారిని తాను శత్రువుల్లాగే చూస్తానని తెలిపారు తిరువూరు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దుబాయ్ నుంచి పల్లా శ్రీనివాస్ తో మాట్లాడిన చంద్రబాబు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదని పల్లాకు స్పష్టం చేశారు దీంతో శుక్రవారం జరిగే మీటింగ్ ను పల్లా రద్దు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు అబుదాబిలో పర్యటిస్తున్నారు పారిశ్రామికవేత్తలు వివిధ కంపెనీల సీఈఓలతో నెట్వర్కింగ్ సమావేశంలో పాల్గొన్నారు ఏపీలో పెట్టుబడులకు సంబంధించి చర్చించారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని వివరించారు విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు
బంగ్లాదేశ్ అదుపులో ఉన్న ఏపీ మత్స్యకారులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. దుబాయ్ నుంచి మత్స్యకారుల గురించి చర్చించిన సీఎం వారిని ఏపీకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని సూచించారు. వారిని క్షేమంగా తీసుకొస్తామని ధైర్యం చెప్పారు. ఈ నెల 11న విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారుల్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన పవన్ నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా చేసినట్లు చెప్పారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నారు. మెల్బోర్న్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించారు. ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల పాఠ్య ప్రణాళికల్ని ప్రపంచ స్థాయికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. మద్యం కల్తీ చేసిన తప్పుడు ప్రచారానికి పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవస్థల్ని నాశనం చేసి కల్తీ మద్యం విక్రయించారని ఆరోపించారు. వైసీపీనే మద్యం కల్తీ చేసి ప్రభుత్వంపై నెట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు. జగన్ కు ఈ అంశంపై మాట్లాడే అర్హత లేదన్నారు. నకిలీ మద్యం తయారీకి ఆద్యులు జగన్, వైసీ నేతలే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు ఎవరైనా తమ పార్టీ ఊరుకోదని తెలిపారు. టీడీపీ నేతలు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు తాము అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి మాఫియా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూసుండరన్నారు. ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారని, వాటాల్లో తేడా రావడంతో ఇదంతా బయటకు వచ్చిందన్నారు జగన్. నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారన్నారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. సభలో అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు. దీని ద్వారా బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు జగన్. సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలంటే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సూచించారు. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో మాట్లాడితే కుదరదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజల అంశాలను జగన్ ప్రస్తావించవచ్చన్నారు. 60 పని దినాలు హాజరు కాకపోతే రాజ్యాంగం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుందని రఘురామ తెలిపారు. కాకినాడ జిల్లా తుని అత్యాచార యత్నం కేసులో నిందితుడు నారాయణరావు మృతి చెందాడు. నారాయణరావును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా టాయిలెట్ వెళ్తానని చెప్పి వెళ్లి చెరువులో దూకాడు. గజ ఈతగాళ్ల సాయంతో నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏపీపై అల్పపీడనాల ప్రభావం కొనసాగుతోంది. శుక్రవారం మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఒంగోలు, కడప జిల్లాలో వాన దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాలకొల్లు బస్టాండ్ పూర్తిగా నీటి మునిగింది. భీమవరంలో రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతుకు వర్షం నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దరాబీడు మండలం పుచ్చకాయపల్లిలో ఇళ్లలోకి వరద చేరింది. కాలనీలు మొత్తం నీటి మునిగాయి. దీంతో మార్కాపురం, సుంకేశ్ల, గుండంచెర్ల, కన్నూతుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుచ్చకాయలపల్లి స్కూల్ ప్రాంగణం చెరువుని తలపిస్తోంది. కడప జిల్లాలో భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోరుమామిళ్ల, కాసినాయల, కలసపాడు మండలాల్లో వరి పొలాలు పూర్తిగా నేలకూలాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు బోన విలిపిస్తున్నారు. తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దుబాయ్ నుంచి అధికారులతో సమీక్షించిన సీఎం వర్షాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. మావోయిస్టు పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. మల్లో జిల్లా ఆసన్న బాటలోనే మరో అగ్రనేత నడవనున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. 200 మంది అనుచరులతో ఆయన లొంగిపోతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
మొక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఎకరాకు 18 క్వింటాలు మాత్రమే ఉన్న పరిమితిని సడలించి 30 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో లిక్కర్ షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. మద్యం షాపుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 90,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజులో దరఖాస్తులు తీసుకునేందుకు అన్ని జిల్లాలకు కౌంటర్లు ప్రొహిబిషన్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల్ని రెండో రోజు ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిందితులు కళ్యాణి, నందిని, సంతోషి, జయంతి కృష్ణను విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను బుధవారం ఈడీ ప్రశ్నించింది. చించల్గూడ జైల్లో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. 890 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రై గంజాయి తరలిస్తుండగా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 2.5 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. విశాఖలో దొంగ నోట్ల తయారీ కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీలో దొంగ నోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తాగా గుర్తించారు. ప్రింటర్, ల్యాప్టాప్, నోట్లు తయారు చేసే పేపర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 6 నెలల క్రితం అద్దెకు దిగినట్లు తెలిపారు. గుప్తాపై ఇండోర్, ముంబైలో కేసులున్నాయి. బీహార్లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శంఖారావం పూరించనున్నారు. శుక్రవారం నుంచి ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ క్యాంపెయిన్ ను దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. సమస్తీపూర్ లో కర్పూరి ఠాకూర్ కి మోడీ నివాళులు అర్పించారు. అనంతరం సమస్తీపూర్, బెగుసర్గాయ్ లో ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఎన్డీఏ వికాసానికి, ఇండియా కూటమి వినాశానికి మధ్య బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ దోపిడీ, ఆటవిక పాలన, దౌర్జన్యాలకు ప్రతీక అని విమర్శించారు. ఔరంగాబాద్ లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న నడ్డా తాను పట్నాలోనే పుట్టానని చెప్పారు. బీహార్లోనే 20 ఏళ్లు గడిపానని, ఆర్జేడీ చీకటి యుగం గురించి తనకు తెలుసని వ్యాఖ్యానించారు. బీహార్ మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరింది. తేజస్వి యాదవ్ వైపే భాగస్వామి పార్టీలు మొగ్గు చూపాయి. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. సీఎం అభ్యర్థి గురించి మహాకూటమి అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ 61 స్థానాల్లో, ఆర్జేడీ 143 స్థానాల్లో బరిలో నిలుస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ కలిసి తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశామని ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ తెలిపారు. మరి ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పాలన్నారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని ముందుంచి ఎన్నికలకు వెళ్లారని, తర్వాత ఫడ్నవీస్ ను సీఎం చేశారని విమర్శించారు. ఇప్పుడు నితీష్ కు వెన్నుపోటు తప్పదా అని సెటైర్లు వేశారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి పనిచేస్తామని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్లో ఒక ఇంజన్ కరప్షన్, మరోది క్రైమ్ అని ఎద్దేవా చేశారు. బీహార్లో నేరాలు పెరిగిపోతున్నాయని, 200 రౌండ్ల కాల్పులు జరగని రోజంటూ లేదన్నారు. కొత్త బీహార్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. అటు మహాగఠబంధన్ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాసశీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహానీని ఎంపిక చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన యువ నేతను డిప్యూటీ సీఎం గా అభ్యర్థిగా ప్రకటించి ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయితే కూటమి నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తానని, ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేందుకు కృషి చేస్తానని సహానీ తెలిపారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి స్పందించారు. ఇది తమకు ముందే తెలుసని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ తమ కుటుంబానికి కాకుండా మరొకరికి అవకాశం కల్పించారని చెప్పారు. అభ్యర్థుల్ని ప్రకటించే కంటే ముందే సీఎం క్యాండిడేట్ ను అనౌన్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తేజస్వి యాదవ్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. 2,60,00,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తేజస్వి చెప్తున్నారని, దీనికి 12 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు. రాష్ట్రం మొత్తం బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లని చెప్పారు. ఇలాంటప్పుడు ఎక్కడి నుంచి ఉద్యోగాలు కల్పిస్తారని ప్రశ్నించారు. మహాగఠబంధన్ ఉమ్మడి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి తరపున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోటో కనిపించలేదు. దీనిపై బీజేపీ సెటైర్లు వేసింది. తేజస్వి యాదవ్, ఆయన మద్దతుదారులు రాహుల్ నాయకత్వాన్ని అవమానించారంటూ వ్యాఖ్యానించింది. త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 79,000 కోట్ల వ్యయంతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగ్ క్షిపణి వ్యవస్థ, టార్పిడోలు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల వంటివి ఇందులో ఉన్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డీఏసీ సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కేరళ
పట్నాలో మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాజ్భవన్ లో నారాయణన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దళిత కమ్యూనిటీకి చెందిన నారాయణన్ 1997 నుంచి 2002 వరకు రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించారు. ఆయన సేవలు స్మరించేందుకు ఛాతీ భాగం వరకు ఉన్న నారాయణన్ ప్రతిమను ఏర్పాటు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర చేసిన కామెంట్స్ పై మంత్రి సతీష్ స్పందించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి పార్టీ పగ్గాలు అందించాలనే ఉద్దేశంతో యతీంద్ర ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఏ నిర్ణయమైనా అధిష్టానం చూసుకుంటుందన్నారు. తన తండ్రి రాజకీయ భవిష్యత్తు చివరి దశలో ఉందని, సతీష్ సమర్థవంతంగా నడిపిస్తారని యతీంద్ర వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. ఆయన తర్వాత నూతన సీజేఐను ఎంపిక చేసేందుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. సీనియారిటీ ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ సీజేఐ పదవి చేపట్టే అవకాశం ఉంది. పోక్సో కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు ముందస్తు బెయిల్ కోరారు. తామిద్దరం స్నేహితులమని పేర్కొన్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదని వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ సిగ్మా గ్యాంగ్ నాయకుడు మరో 3 క్రిమినల్స్ హతమయ్యారు. ఇది బిహార్ కు చెందిన ముఠాగా తెలిపారు. ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఎన్కౌంటర్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఈ ఎన్కౌంటర్ పై బీహార్ డీజీపీ వినయ్ కుమార్ స్పందించారు. సిగ్మా అండ్ కంపెనీ నిందితులు కిరాయి హంతకులను తెలిపారు. దాదాపు నెలకోసారి నేరాలు చేస్తారని, కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడ్డారని చెప్పారు. నేరం చేసే ముందు రాష్ట్రం బయటకు వెళ్లి ప్లాన్ చేస్తారని, ఆ తర్వాత వచ్చి అమలు చేస్తారన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరి కుట్రలను విజయవంతంగా భగ్నం చేశామని తెలిపారు. సిగ్మా అండ్ గ్యాంగ్ నాయకుడు రంజన్ పథాక్ తో పాటు బిమ్లేష్, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ ఈ ఎన్కౌంటర్ లో హతమయ్యారు. బీహార్ లోని బ్రహ్మశ్రీ సేనా నాయకులు గణేష్, మదన్ శర్మ, ఆదిత్య సింగ్ హత్యల్లో సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల సరఫరా, దోపిడీల వంటి కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహన డ్రైవర్ల నుంచి లంచాలు తీసుకుంటూ దొరికిన 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ రాజీవ్ కృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు జిల్లాల్లో వాహన డ్రైవర్ల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో వాటి ఆధారంగా డీజీపీ చర్యలు చేపట్టారు. శబరిమల ఆలయ బంగారం మాయం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఆలయ మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారిబాబును కస్టడీలోకి తీసుకుంది. 2019లోనే అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలుండగా ఆ సమయంలోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా మురారిబాబు ఉన్నారు. మరోవైపు 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన సిట్ ఉన్నికృష్ణన్తో పాటు 10 మందిని నిందితులుగా పేర్కొంది. దేశీయ విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకుల వాడకంపై డీజీసీఏ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. విమాన ప్రయాణాల్లో వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా వాడకంపై కఠిన నిబంధనలు అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఇండిగో విమాన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ సమగ్ర సమీక్ష చేపట్టింది. బిహార్ రాజధాని పట్నా వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్ జెట్ కు చెందిన బోయింగ్ 737-8 విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పట్నాకు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దీన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. మధ్యప్రదేశ్ లో దీపావళి వేళ కార్బైన్ గన్ తో ఆడిన 100 మందికి పైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు. ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొందరు 150 నుంచి 200 వరకు బహిరంగంగా విక్రయించారు. అస్సాంలోని ఓ రైల్వే ట్రాక్ సమీపంలో పేలుడు సంభవించింది. ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఐఈడీ పేల్చారు. దీంతో ట్రాక్ దెబ్బతిని శిథిలాలు ఎగిరిపడ్డాయి. దీంతో అస్సాం, ఉత్తర బెంగాల్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను అధికారులు మళ్లీ ప్రారంభించారు. రాజస్థాన్ నుంచి బ్యాంక్ రూల్స్ కొన్ని మారనున్నాయి. కస్టమర్లకు కొత్త సదుపాయం తీసుకొస్తున్నారు. కస్టమర్లు ఒక్కో ఖాతాకు 4 వరకు నామినీలను నియమించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది. గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. తులం బంగారం ధర 1600 రూపాయలు పెరగడంతో మళ్లీ 1,28,000 రూపాయలకు చేరువైంది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,27,660 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి ధర 1,58,300 రూపాయలుగా ఉంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించని స్థాయిలో లాభాల వర్షం కురిసింది. 8 ఏళ్లలో ఈక్విటీ మార్కెట్స్ ను మించి భారీ రిటర్న్ ను అందుకున్నారు. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్న వారి పెట్టుబడులు 3 రెట్లకు పైగా పెరిగాయి. ఏకంగా 325.3% రిటర్న్స్ లభించాయి.
యూట్యూబ్ మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. యూజర్లు రోజులో ఎంతసేపు షార్ట్స్ స్క్రోల్ చేయాలో స్వయంగా నియంత్రించుకునే అవకాశం ఇవ్వనుంది. దీని ద్వారా యూజర్లు తమ సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవడమే కాకుండా వ్యూయింగ్ అనుభవాన్ని వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చుకోగలరు. తమిళనాడులోని చెన్నైలో అమెరికా కాన్సులేట్ తన కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించింది. వీసా ప్రాసెసింగ్ సేవలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అక్టోబర్ 22న కాన్సులేట్ మూసివేత కారణంగా రద్దయిన అపాయింట్మెంట్లను రీస్కెడ్యూల్ చేస్తామని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య భేటీ క్యాన్సిల్ అయింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగే ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదు. దీంతో ఇద్దరి మధ్య సమావేశం లేదని అధికారులు తెలిపారు. అయితే ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా పాల్గొంటానని ప్రధాని మోదీ ప్రకటించారు. ఏషియన్ సమ్మిట్ కు మోదీ హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు అతిపెద్ద చమురు కంపెనీలు రోస్ నెఫ్ట్, లుకోయిల్ పై అమెరికా ఆంక్షలు విధించడంపై రష్యా స్పందించింది. దీన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. ఆ ఆంక్షలు బెడిసి కొడతాయని హెచ్చరించింది. అయితే చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. H1B వీసా ఫీజు $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అమెరికా చట్టసభ సభ్యుడు డిమాండ్ చేశారు. దీనిపై ట్రంప్ తో పాటు వాణిజ్య మంత్రి లుట్నిక్ లేఖ రాశారు. ఫీజును పెంచడంతో వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు. H1B వీసా ఫీజు పెంపుతో ప్రభావితమైన వారిని ఆకర్షించేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. రానున్న బడ్జెట్ లో దానికి సంబంధించిన కొత్త ప్రణాళికను ప్రకటించనున్నట్టు వెల్లడించారు. టెక్నాలజీలో తమ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుందని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా అన్నారు. కంపెనీ ఉద్యోగులకు ఆయన ఓ లేఖ రాశారు. సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన టెక్నాలజీలో దూసుకుపోతుందన్నారు. కొత్త తరం ఆవిష్కరణలో తాము ముందుకు సాగుతున్నామని, ఇప్పుడు దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 255 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్స్ లో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సిరీస్ ను భారత్ చేజార్చుకుంది. షాట్ 74, కూపర్ 61 అర్ధ శతకాలతో చెలరేగారు. విమెన్స్ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్ లో స్మృతి మంథన రికార్డులు బద్దలు కొట్టింది. సెంచరీతో చెలరేగిన ఆమె ఒక క్యాలెండర్ ఇయర్ లో వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా నిలిచింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ లిజీ లీని అధిగమించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫౌజీ టైటిల్ ని ఫిక్స్ చేశారు.